సో ఆర్సీ 16 షూటింగ్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కొత్తగా సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. రామ్ చరణ్ గారు ఈ వీకెండ్ షూటింగ్ జాయిన్ అవుతారు. వాళ్ళు వీలైనంత తొందరగా ఈ సినిమా జూలై ఆర్ ఆగస్ట్ లోపు షూటింగ్ కంప్లీట్ చేసుకొని దే ఆర్ ప్లానింగ్ టు రిలీజ్ దిస్ ఫిల్మ్ ఇన్ దివాళీకి రిలీజ్ చేద్దామని గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. పాసిబుల్ అంటే పాసిబుల్, గ్యారంటీ. ఇట్స్ నాట్ బట్ ఈస్ గేమ్ చేంజర్ లాంటి కథలు పడకుండా నార్మల్గా సినిమాలుగా తీస్తే వాళ్ళు ఏం తీద్దాం అనుకున్నారు, ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నారు, అది ఏదో అయింది. అట్లా చేయకుండా నార్మల్ ఎంత సీజీ అయినా కానీ మేనేజబుల్ సీజీ ఉంటుంది, అది చేసి వాళ్ళు కంప్లీట్ చేస్తే దివాళీకి ఈజీగా వస్తుంది. సో నా ఒకటే క్వశ్చన్ ఏంటంటే, విల్ ఇట్ బి ద రియల్ గేమ్ చేంజర్ ఫర్ రామ్ చరణ్ గారు ఆఫ్టర్ గేమ్ చేంజర్ మూవీ? అది నా క్వశ్చన్. నాకైతే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం ఓకే, ఎక్సైట్మెంట్ ఉంది గ్యారంటీగా. బట్ స్టిల్ బుచ్చిబాబు సార్ ఒకటే సినిమా చేసిండు, ఏంట్రా ప్లేట్ తిప్పుతున్నావు అనకండి. లైక్ జనరల్గా అయినా కానీ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటే జనరల్గా బుచ్చిబాబు సార్ ఒక సినిమా చేసిండు, ఆ సినిమా నాకు ఓకే బాగానే అనిపించింది. బట్ లైక్ సుకుమార్ గారి ట్రైనింగ్తో ఆయన చాలా రోజులు ఉన్నాడు. అండ్ ఆల్సో ద షియర్ అమౌంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆఫ్టర్ వాచింగ్ గేమ్ చేంజర్ డెఫినెట్లీ ఓకే. ఆ గేమ్ చేంజర్ క్వాలిటీ చూసిన తర్వాత ఆర్సీ 16 కనీసం రాయి లెక్కున్నా మనీ లెక్క కనబడుతుంది అనమాట, అది సిచ్యువేషన్. సో అదొకటి అనుకున్నా. ప్రస్తుతానికి ఎందుకో ఒక హోప్ ఉంది బ్రో ఆర్సీ 16 మీద, ఎందుకో ఐ డోంట్ నో వై. పెద్ది అంట సినిమా పేరు చెప్పడం మర్చిపోయినా. లాస్ట్ టైం ఎవడో మాట్లాడుతున్నాం పెద్ది అని టైటిల్ కన్సిడరేషన్ ఉందని. పెద్ది ఇప్పుడు కన్ఫర్మ్ అవుతుంది. మల్టీ స్పోర్ట్స్ ఉంటారంట దీంట్లో. స్పోర్ట్స్ మెయిన్ ఫోకస్ కాదు, సినిమాలో డ్రామా మెయిన్ ఫోకస్, అట్లా అన్నట్టు. నువ్వు చెప్పరా నీకేమనిపిస్తుంది దివాళీ అనేది? ఫస్ట్ థింగ్ వచ్చేసరికి యూ హ్యావ్ ఏఆర్ రెహమాన్, యూ హ్యావ్ శివరాజ్ కుమార్ గారు, యూ హ్యావ్ రామ్ చరణ్, యూ హ్యావ్ మున్నాబాయ్, యూ హ్యావ్ లైక్ ఆల్ దట్ పీపుల్. అంతమందిని ఒక ఫిలింలోకి తీసుకొచ్చామంటే యువర్ ఫిలిం హ్యాస్ టు ఏదో ఒకటి ఉండాలి దాంట్లో, అర్థమైందా? ఒక్క నిమిషం అక్కడే ఆపుతా. యూ హ్యాడ్ రామ్ చరణ్, యూ హ్యాడ్ శ్రీకాంత్, యూ హ్యాడ్ ఎస్జే సూర్య, యూ హ్యాడ్ అంజలి, యూ హ్యాడ్ కియారా అద్వానీ, యూ హ్యాడ్ శంకర్, యూ హ్యాడ్ తమన్, యూ హ్యాడ్ దిల్ రాజు. ఏమైంది? ఐఎమ్ ప్లేయింగ్ అ డెవిల్స్ అడ్వకేట్ ఈసారి. లెట్ మీ టెల్ యూ. సో ఇదంతా మనం ఇప్పుడు గేమ్ చేంజర్ ముందు కూడా మనం ఇలాంటి టైప్ ఆఫ్ కాన్వర్సేషన్ చేసుకున్నాం. రై శంకర్ రై, ఎస్జే సూర్య రై, సునీల్ రై, రామ్ చరణ్ రై, కియారా అద్వానీ రై, ఏదేదో చెప్పుకున్నాం, అవునా కదా? బట్ అదంతా కూడా ఆయన చెప్పిన కథ, అప్పన్న కథ, అప్పన్న నుంచి రెవెన్యూ తెచ్చుకునే కథ చెప్పాడు. ఆయన అదే చేద్దాం అనుకున్నాడు, అది వెళ్ళి 5 గంటలు అయ్యి కట్టకొచ్చేసరికి వేరే ఏదో అయింది. ఇదంతా సినిమా జరుగుతున్నప్పుడు జరిగిన తప్పులు ఇవి. అది సినిమా మొదలు పెట్టక ముందు తప్పులో ఏం లేరు వాళ్ళు ఒక కథ లైన్ అనుకున్నారు, బట్ అది ప్రాపర్ స్క్రిప్టింగ్ దగ్గర గబ్బు కొట్టింది. ఓకే, సో ఆర్సీ 16 కూడా నేను ఇంతమందిని క్యాస్ట్ని పుల్ చేయాలంటే వాట్ ఏ లైక్ ఎలాంటి లైన్ మీరు చెప్పుంటే ఇంతమంది ఓకే చెప్తారు అనేది నేను అనేది. ఈవెన్ విజయ్ సేతుపతి గారు కూడా ఒక పాయింట్లో చెప్పారు, లైక్ ఇట్స్ సూపర్ స్టోరీ, ఐ కెన్ టెల్ యూ ఇట్స్ సూపర్ హిట్ అని ఆయన చెప్పారు. ఇప్పుడు ఇది సినిమా షూటింగ్ స్టార్ట్ కాకముందు జరిగిన కాన్వర్సేషన్, బట్ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు రియల్గా అర్థమవుతుంది మనకి ఏంటి పరిస్థితి. అది ఇంకా ఎవరికి తెలియదు మనకి, లైక్ సినిమా మంచిగా వస్తుందా బ్యాడ్గా వచ్చిందని. బట్ ద కోర్ బాగానే ఉందని చెప్తున్నారు. అది మారితే గేమ్ చేంజర్ అవుతుంది. బట్ స్టిల్ నాది వచ్చేసరికి ఉప్పెన గురించి మాట్లాడతారు, ఆయన పాత ఫిలిము. ఐఎమ్ ఓకే, కానీ అలాంటి షాకింగ్ దాన్ని నువ్వు క్లైమాక్స్లో ఎగ్జిక్యూట్ చేయాలంటే నీకు ఎంత ధైర్యం ఉండాలి? అదొకటి డెఫినెట్లీ మాడతా. లైక్ ఇట్ ఈస్ వెరీ లైక్ వాట్ ఈస్ బాల్జీ మూవ్ పండింటే. బట్ స్టిల్ కాకపోతే నువ్వు ఆ ఒక్క ఆస్పెక్ట్ తీసుకుంటే నాకు మిగతా సినిమా అంతా అనిపిస్తుంది. నిబ్బనిబ్బ స్టోరీయే. కానీ నేను ఆ ఉప్పెన మూవీలో నేను థియేటర్లోకి వెళ్ళి చూసాను విత్ కజిన్స్, తెలియక. అది కూడా 8వ రోజు 9వ రోజు పెద్దగా అప్పుడు మనం ట్విట్టర్లో అంత యాక్టివ్ లేము, స్టిల్ వెళ్ళి చూసాం, తెలియదు ఏం అయితే నేను అక్కడ బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రొడక్షన్ వాల్యూస్. వాళ్ళు ఒక డెబ్యూ సినిమాకి వాళ్ళంతా స్పెండ్ చేయలేరు, కానీ ఆ ఉన్న లిమిటెడ్ బడ్జెట్లో ది అమౌంట్ ఆఫ్ ప్రొడక్షన్ వాల్యూ దే పుల్డ్ ఈస్ ఎక్సలెంట్. కెమెరా వర్క్ కేక్, లైక్ క్రిస్పీనెస్ కానీ అదంతా కూడా. ఈవెన్ ఇంట్రో షాట్ లైక్ ఆ హీరో ఫేస్ కూడా తెలియని వాళ్ళకి కూడా బాగుందిరా ఇంట్రో అనిపించేటట్టుగా, అంటే బోట్ మీద ఇంట్రో ఉంటుంది. సో ఇలాంటి టైప్ ఆఫ్, అంటే ఇంత స్మార్ట్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఎలాంటి ఎగ్జిక్యూషన్ చేయగలుగుతారు అనేది ఒక పాయింట్. బట్ స్టిల్ సినిమా రిలీజ్ కాకముందు వరకు కూడా అందరికీ డౌట్స్ ఉంటాయి. ఇప్పటివరకు మనకు ఒక్క ప్రమోషన్ మెటీరియల్ రాలేదు, 2-3 పోస్టర్స్ వచ్చినాయి. ఆ 2-3 పోస్టర్స్ ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి. అయితే ఈ ఇయర్కి సినిమా రిలీజ్ అవడం చాలా ఇంపార్టెంట్, రామ్ చరణ్ గారికి చాలా ఇంపార్టెంట్. అది ఈ ఇయర్ సినిమా రిలీజ్ అవడం
అది మాత్రం నేను నాకు చెప్తా. ఎందుకంటే నాకు RC16 వచ్చిందంటే ఐఎమ్ వెరీ హ్యాపీ దీపావళికి వస్తే వెరీ హ్యాపీ. చాలా ఇంపార్టెంట్ మ్యాన్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అనుకుంటారు ఇప్పుడు నువ్వు ఒక అంతెందుకురా గుంటూరు కారం రా 1 ఇయర్ అయిందిరా. ఇప్పటికీ యేసుకుంటారు గుంటూరు కారాన్ని. అవునా కదా! ఏమో బ్రో అంటే లైక్ సినిమా లైక్ ఫ్యాన్స్ అయితే అదే ఇప్పుడు సినిమా వాళ్ళు రాదు కాబట్టి వాళ్ళు లేపుకుంటున్నారు. గుంటూరు గారం గురించి మాట్లాడుకునే ఫ్యాన్స్ తప్ప ఇంకెవరు మాట్లాడుతారు. నీకు స్టిల్ అనేది ఏంటి, అరే మహేష్ బాబు గారి సినిమా ఏంట్రా లాస్ట్ గుంటూరు కారం అది ఎట్లా ఉందిరా ఓకే ఉంది అంటే నువ్వు ఆ లెగసీని నువ్వు వీలైనంత వరకు క్లోజ్ చేసి పడాలి ఆ బ్యాడ్ లెగసీని. సో గేమ్ చేంజర్ తీసుకొచ్చిన ఏమంటారు దాన్ని ఆ ఫుల్ ఆ నెగిటివ్ పిఆర్ కానీ ఆ గబ్బు కానీ ఆ పోస్టర్ గబ్బు కానీ అదంతా నువ్వు వీలైనంత తొందరగా దాన్ని క్లీన్ చేసేయాలి. RC16 షుడ్ కమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అలా అని చెప్పేసి వీళ్ళు పెంట చేయకూడదు యాజ్ యూజువల్గా. దే హ్యావ్ టు యూనో మంచిగా చేయాలి. బట్ స్టిల్ ఎర్లీగా రావాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకెన్ని నెలలు రా దీపావళి అంటే 10 నెలలు ఉంది. ఇప్పటికే షూటింగ్ 2 షెడ్యూల్స్ అయిపోయింది. మూడో షెడ్యూల్లోకి వచ్చినట్టు సంథింగ్ జరుగుతుంది. ఐ డోంట్ థింక్ ఇట్స్ విజువల్ ఎఫెక్ట్స్ హెవీ ఫిల్మ్ టైం ఎక్కువ కాదు. పట్టాల్సిన అవసరం లేదు. టోటల్ ఫోకస్ అంతా ఇది ఉంది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత హీ హాస్ టు మూవ్ టు సుకుమార్ ఫిల్మ్. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. సో యా ఈ ఇయర్ రిలీజ్ అయిపోతుంది బ్రో. నాకు గట్టి నమ్మకం ఉందిరా. ఇయర్ అవ్వాలి. చాలా అవ్వాలి. ఇంపార్టెంట్ అది. నాకు ఎందుకో వన్ ఆఫ్ మై మోస్ట్ సాటిస్ఫైడ్ మూవీస్ బికాస్ ఆఫ్ హియర్ కాస్ట్ అండ్ ఎవ్రీథింగ్. లైక్ ఆఫ్టర్ గేమ్ చేంజర్ లైక్ హోప్స్ వదులుకున్న ఒక గొప్ప యాక్టర్ మీద లైక్ ఆ సినిమా మీద హోప్స్ వదులుకుంటున్నాను నేను. ఆయన నెక్స్ట్ సినిమా చేస్తున్నా అన్నప్పుడు డెఫినెట్లీ ఉంటుంది. ఈ సినిమా పోయిందని నెక్స్ట్ సినిమా రిలీజ్ కాకముందే తెలిసిపోయింది ఒక ఐడియా. బట్ నెక్స్ట్ సినిమా గట్టిగా ఉంటుందని చెప్పేసి అనుకున్న సినిమాలో RC16 ఒకటి. సో చూడాలి ఎట్లుంటుందో. మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఎవరో అడుగుతున్నారు వన్ పీస్ మాంగా ఇక్కడ వరకు చదివారు బ్రో. నేను రైట్ నో అప్ టు డేట్ ఉన్నాను నేనైతే మాత్రం. 1300 సంథింగ్ ఏదో నడుస్తుంది కదా. లైక్ లోకిని ఒకటి కొట్టడానికి వస్తారు చూసా వాళ్ళిద్దరు కరెక్ట్ టైంకి పేరు గుర్తురాట్లేదు నాకు. వాళ్ళ దగ్గర. అండ్ ఆల్సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం నేను మన ఎల్బాఫ్ ఆర్క్లో ఉన్నా. ఐఎమ్ హ్యాపీ. 4th టైం రీవాచ్ చేద్దామని అనుకున్న మధ్యలో ఆగింది. ఇక్కడ ఆగినంటే నేను స్కైపియా దగ్గర ఆగిన. ఆ స్కైపియానే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే దానికి కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత డెఫినెట్లీ కంటిన్యూ. టైం కూడా దొరకట్లేదు. టైం దొరకడం చేస్తాం అనిపిస్తుంది. ఏం అర్థం కావట్లేదు నువ్వేం చెప్తున్నావు. చెవులు మూసుకోవడం తప్పితే నేనేం చేయలేను. చూస్తే నీకు తెలుస్తుంది బ్రో దాని వాల్యూ. వేరే ఉంటుందా